ఇప్పుడున్న హీరోయిన్లో ఒక 150 కోట్లు బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉంది. అంటే యాడ్ ప్రమోషన్స్లో ఇవ్వండి నాకు, ఎక్కడుంది? అంటే మీరు చేసే వాల్యూ చెప్తున్నాను నేను. అంటే సినిమా వాల్యూ, బ్రాండ్ వాల్యూ చెప్తలేదు. అన్ని సినిమాలు ఉన్నాయి, అన్ని బ్రాండ్ వాల్యూలు ఉన్నాయి మీ చేతిలో అంటుంది. లేవంటారా? ఇంకా కావాలా? అంటే మీరు 150 ఇలాంటి పెద్ద పెద్ద నంబర్లు వాడేసేటప్పటికి ఈ పేపర్ చూడు, సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా షాప్ ఓపెన్ చేస్తా శ్రీలీల. అన్ని గోల్డ్ షాప్ ఓపెనింగ్, బట్టల షాప్, ఏది చూసినా శ్రీలీల కనిపిస్తుంది. అన్ని బ్రాండ్లు ఈ మధ్యకాలం అంత పెద్దగా ఎవరికి చూడలే. అంత టైం దొరుకుతుంది మీకు? దానికే టైం ఇస్తుంది. నేను అలా మేనేజ్ చేస్తున్నా, బ్యాలెన్స్ చేస్తున్నా. అలా బట్టలు షాపులు ఏవో అలా. నాకు ఐ లైక్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ ఇన్ దట్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి ప్రమోషన్ టైంలో మామూలుగా మనం అందరితో కనెక్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఓపెనింగ్ వెళ్ళినప్పుడు వీ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నాకు ప్రమోషన్స్ చేయడం ఇష్టం అండి. నాకు అలా క్రౌడ్లోకి వెళ్ళడం ఇష్టం. ఐ లైక్ టు ఇంటరాక్ట్ జనాలతో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొంతమంది పొగుడుతారు, కొంతమంది పక్క నుంచి నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటారు. సో నాకు అది నచ్చుద్ది. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ వెరీ కనెక్టెడ్ టు మై పీపుల్ డైరెక్ట్లీ లైక్ దట్. సో ఇది నాకు ఒక వే అనిపిస్తుంది. సో అలా భవిష్యత్తులో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పోటీ చేయొచ్చు కదా? ఎందుకండి ఇప్పుడు సినిమా డైరెక్ట్ గా కరెక్ట్ మాట్లాడొచ్చు కదా? అప్పుడు పర్లేదండి. ఐ థింక్ ఇప్పటికి సినిమాలు చూసి దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ తర్వాత చాలా మంది పొలిటికల్ కెరీర్. ఎందుకంటే నన్ను ఈ మధ్య అందరూ అదే అడుగుతున్నారు, అలాంటి వైబ్ వస్తుందా ఏంటి నాకు? అవునా? ఇంట్రెస్ట్ ఏమన్నా సినిమాల్లో చేద్దామండి అలాగా. అలా ఈవెన్ క్యారెక్టర్ రాయండి మీరే. నెక్స్ట్ సినిమాకి రాయండి ఎమ్మెల్యే ఎంపీ క్యారెక్టర్. ఓ రైటర్స్ కూడా చేసుకుందాం.